ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత జరిగింది. వైసీపీ నేతల ర్యాలీకి అనుమతి లేదంటూ ఆర్డీఓ కార్యాలయం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ జగన్మోహన్ రావు వైసీపీ నేతలు కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత జరిగింది. వైసీపీ నేతల ర్యాలీకి అనుమతి లేదంటూ ఆర్డీఓ కార్యాలయం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ జగన్మోహన్ రావు వైసీపీ నేతలు కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు అన్నదాత పోరు పేరుతో ఆందోళన పిలుపునిచ్చారు. అయితే దీనికి నిర్ణయం విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఓ ప్రక్రియ ఘటన విడుదల చేసింది. ముందస్తు అనుమతులను ఎటువంటి నిరసన ర్యాలీలు చేపట్టవద్దని కూడా అయితే వివిధ ప్రాంతాల నుంచి కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ మొండితాడు జగన్మోహన్ రావుతో పాటు మాజీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వీరు కూడా విజయవాడ నుంచి నందిగామ చేరుకున్నారు. వారితో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులు కార్యకర్తల పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం వద్ద రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసన ర్యాలీకి ఎటువంటి అనుమతి ముందే చెప్పినప్పుడు కూడా ఇంతమంది తీసుకుని వచ్చి ఉద్రిక్త పరిస్థితి తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరించారు. అయినప్పుడు కూడా నాయకులు తమ ప్రజల పక్షాన ఆందోళన చేస్తామని కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇటు పోలీసులు అటు వైసీపీ నాయకులకు కూడా పెద్ద ఎత్తున వాగ్వివాదం కూడా జరిగింది. తాము లోపలికి వెళ్ళాలంటూ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు దీనిపై వారితో మాట్లాడి కొంతమంది అంటే ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో వివాదం సర్దుమణింది. కొద్దిసేపటి క్రితం మొండితాడు జగన్తో పాటు మల్లాది విష్ణు, అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు మరి కొంతమంది లోపలికి వెళ్ళి ఆర్డీఓ వెంట పత్రం ఇచ్చారు. యూరియాతో పాటు రైతు సమస్యలు పరిష్కరించాలంటూ కూడా విజ్ఞాపన పత్రం ఇవ్వడంతో వారు కూడా మీడియాతో మాట్లాడుతూ జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం హయాంలో రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తారని ఆ సమస్యలు పరిష్కరించాలని మాత్రం తాము డిమాండ్ చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం వివాదం సర్దుమని చెప్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ ను మాత్రం ఇబ్రహీం వద్ద పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఆయన భారీ అనుచరగలంతో బయలుదేరిన నేపథ్యంలో కేవలం ముఖ్యంగా నాయకులు మాత్రమే వెళ్లాలని చెప్పినప్పుడు కూడా ఆయన తన అనుచరులతో వెళ్తానని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన అక్కడే ఆపేసి ఇల్లు లేదంటూ కూడా చెప్పడంతో వచ్చేది అక్కడ ఉద్రిక్తం అవుతుంది. ప్రస్తుతం పరిస్థితులు వచ్చిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం మంది ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు నందిగామ మొత్తం కూడా ఏర్పాటు చేసి ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అయిపోయిందో అందరూ కూడా ప్రస్తుతం నిరసన ముగించి ఇళ్లకు బయలుదేరారు.